హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇది వచ్చేసి డైలీ వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే మా ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయింది. ఎందుకంటే మాకు ఒక్క సిలిండరే ఉందన్నమాట. అయిపోయినప్పుడల్లా ఇలా బుక్ చేసేస్తాం. వెంటనే బుక్ చేసినప్పుడు ఒక 2 డేస్కి అలా వచ్చింది కదా. సో ఈ 2 డేస్ కూడా ఇంకా రైస్ కుక్కర్ మీద ఎలాగోలా అడ్జస్ట్ అయితే అయిపోతాము. ఇంకా టీ పెట్టుకోవాలన్నా, వంట చేసుకోవాలన్నా ఏదైనా ఇంకా రైస్ కుక్కర్ మీదే చేసుకుంటూ ఉంటాము. కొంచెం ఇబ్బందే కానీ ఇంకా తప్పట్లేదు, త్వరలోనే తీసుకోవాలి. ఇంకో సిలిండర్ తీసుకుంటే ఇంత ఇబ్బందిగా అయితే ఉండదన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే నిహాన్కి వాటర్ అయితే కాస్తాను నేను వంటగదిలోకి వచ్చి. సో ఇంకా అది కూడా ఇంకా ఈ రైస్ కుక్కర్ మీద చేసి పెడుతున్నాను అనమాట. ఇలా నీళ్లు కాచి ఒక గిన్నెకి అయితే వేసి పెడతాను. వాటిది చిన్న ఒక బాటిల్ అయితే ఉంటుంది. ఇంకా అది కూడా కడిగేసి పెడతాను అనమాట. అది ప్లాస్టిక్ది కదా, వెంటనే వేడి నీళ్ళు వేయకూడదని ముందన్నీ కడిగేసి పెట్టేసుకుంటాను. తర్వాత వాడు తాగేటప్పుడు మధ్యాహ్నం ఆ టైంలో ఆ బాటిల్కి అయితే పెట్టుకుంటాను వేసి. ఇంకా తర్వాత అంట్లన్నీ కడిగేసుకుంటున్నాను. పక్కనే స్టవ్ కూడా ఇంకా చాలా రోజులు అయిపోతుంది నేను క్లీన్ చేసి. మామూలుగా అయితే పొద్దున్న లేచి తుడిచేసుకుంటాను స్టవ్, కానీ డీప్ క్లీన్ చేసి చాలా రోజులు అవుతుందిలే అని అయితే ఇంకా రోజు ఎలాగో టైం దొరికింది, ఇంకా క్లీన్ అయితే చేసేసుకున్నాను. మామూలుగా అయితే అసలు ఈ మధ్య నిహాన్ అసలు నన్ను ఒక్క పని కూడా సరిగ్గా చేసుకోనిట్లేదు. ఏ పనైనా కూడా పరుగుల మీద చేయాల్సి వస్తుంది. ఇంకా ఊరికి నన్ను చూస్తే చాలు ఇంకా అని ఏడుస్తున్నాడు ఎత్తుకోమని. బాగా ఎత్తుకోవడం అలవాటు అయిపోయి అలా ఏడుస్తున్నాడు అనమాట. ఇంకెలాగో ఆ రోజు టైం దొరికింది, మొత్తం కడిగేసాను స్టవ్ అంతా కూడా. మెయిన్గా అసలు వంటగదిలో ఇలా స్టవ్ అనేది క్లీన్గా పెట్టుకుంటే అసలు మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మొత్తం వంటగదికే కలగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా అలా అదంతా క్లీన్ చేసేసి ఇంకా స్నానం అయితే చేసేసాను. తర్వాత టిఫిన్ కూడా ఇంకా ఏం లేదు కదా, గ్యాస్ అయిపోయింది. ఇంకా బయట నుంచి అయితే తెచ్చుకున్నాము ఆ రోజు. ఇంకా తర్వాత మధ్యాహ్నం వంటలోకి అయితే సృజన్ చికెన్ తెచ్చాడు అనమాట. మామూలుగా దీని మీద రైస్ కుక్కర్లో ఏం వంట చేయాలన్నా కూడా చాలాసేపు పట్టిద్ది. ఏదైనా ఫ్రైలు అవన్నీ చేయాలంటే కొంచెం డ్రైగా ఉంటాయి అన్నమాట, టేస్ట్ కూడా ఒకలాగా ఉంటుంది. ఇంకా పప్పు చేసుకోవాలన్నా కూడా చాలా టైం అయితే పట్టిద్ది. ముందు పప్పు అంతా ఉడకాలి, మళ్ళీ టొమాటోస్ అవన్నీ వేయాలి, మళ్ళీ అదంతా తీసి పక్కకి రుబ్బుకొని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు గిన్నెలు మార్చుకోవాలి. ఇంకా అదంతా ఎందుకులే, ఇంకా ఈ చికెన్ అయితే మొత్తం 1 పాట్ మీల్ లాగా అన్నీ అందులోనే తాలింపు పెట్టేసి రైస్ కూడా అందులో వేసేసి పలావ్లా చేసుకుందామని అయితే అనుకున్నాను. సో నాకు కూడా ఇంకా పని తప్పిద్దిలే అని అయితే తెచ్చుకోమని చెప్పాను ఇంకా చికెన్. సో ఇంకా అదే చేస్తున్నాను అనమాట. అందులో ఆయిల్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలక్కలు ఇలా ఇవన్నీ వేసేసుకొని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మామూలుగా స్టవ్ మీద చేసుకునే పని అయితే ఆనియన్స్ బాగా బ్రౌన్గా అయితే టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇంకా ఈ రైస్ కుక్కర్ మీద ఏంటంటే అది ఆటోమేటిక్గా ఆగిపోయిద్ది మగ్గిన తర్వాత, బ్రౌన్గా అవ్వనివ్వదు. సో ఇంకా అలా ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకొని చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కలిపేసి పెట్టేశాను అనమాట, కాసేపు మగ్గిద్దని. కలిపేసి ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత అందులోకి కల్లుప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి ఇలా వేసుకునే ఈ డ్రై మసాలాస్ అన్నీ వేసేసుకున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం ముక్కకి బాగా ఉప్పు అనేది బాగా పట్టిద్ది, ఆ మసాలాలు అవన్నీ పడతాయి. లేకపోతే ఏంటంటే చప్పచప్పగా ఉంటుంది ముక్క తినేటప్పుడు. సో ఇలా ముందే వేసేసి మొత్తం కలిపి పెట్టేశాను. ఇంకా తర్వాత టొమాటోస్, పచ్చిమిర్చి అవి కూడా వేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే లేదు ఆ రోజు ఇంట్లో. సో ఇంకా వీటితోనే వేసేసి మొత్తం కలిపి పెట్టేశాను అనమాట. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేశామంటే చికెన్కి బాగా మసాలాలు అవన్నీ పట్టి బాగా వేగి ఆయిల్ అయితే బాగా సపరేట్ అయిపోయింది, మంచి గ్రేవీ లాగా వచ్చింది అనమాట. అప్పుడు ఇంకా రైస్ యాడ్ చేసి అవి కూడా బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇంకా అందులో ఎసరు నీళ్ళు పోయాలి కదా, అవి కూడా నేను వాటర్ కూడా ముందే మరిగించి పెట్టేశాను అనమాట. సో అది ఇంకెంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా వదిలేసేయడమే. ఇంకా రైస్ కుక్కర్లో కాబట్టి అదే మొత్తం కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోయింది. సో ఇలా ఇన్స్టెంట్గా ఒక హాఫ్ అన్ అవర్లోనే చికెన్ పలావ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక పక్క వంట చేస్తూనే నిహాన్ని కూడా గమనించాలి. వాడైతే నిద్రపోతున్నాడు మంచిగా స్నానం వచ్చేసి. ఇంకా ఈ చికెన్ పలావ్ చేసేసిన తర్వాత వాడికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలి సేమ్ రైస్ కుక్కర్. నిహాన్కి నేను హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేశాను కదా రైస్ది. సో అదైతే అయిపోయింది ఇంట్లో, ప్రస్తుతానికే తెలియదు. మొన్న ఒక వీడియోలో అయితే చెప్పాను కదా మా ఆంటీ వాళ్ళ అమ్మ అయితే వచ్చిందని. సో తను వస్తా వాళ్ళ బాబుకు పెట్టేది అయితే తెచ్చిందనమాట. సో అందులో ఏంటంటే తను జీడిపప్పు, బాదం, పెసరపప్పు, మినప్పప్పు, ఇలా పల్లీలు ఇలా చాలా రకాలైతే వేసి చేసిందంట. సో ఒకసారి టేస్ట్ చూద్దాం తెమ్మని చెప్పాం మేమైతే. సో ఇంకా అమ్మాయి తెచ్చింది అయితే ఆ పౌడర్ అయితే ఉంది. సో ఇంకా అదే వండాలి నేను ఈరోజు.
ఎలా ఉంటుందో, తింటాడో లేదో ట్రై చేయాలి ఈరోజు అయితే. ఇంకా ఈ వంట పని అయిపోతే చెయ్యాలి నేను, అది కూడా. ఇంకా ఒక పక్క నిహాన్ అయితే మంచిగా స్లీప్ అయితే వేస్తున్నాడు. ఇదిగోండి ఇంకా ఎమ్మి ఇన్స్టెంట్ చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. వేడిగా అయితే ఉంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేస్తున్నాను. మీరు నేతిలో వేయించినవి జీడిపప్పులు ఉంటాయి కదా, అవి కూడా మంచిగా పైన వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, తొందరగా అయిపోవాలంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇంకా ఇదైతే అయిపోయింది కదా, ఇంకా నిహాన్కి కూడా వంట చేయాలి. ఒక పక్క వాడు కూడా ఇంకా నిద్ర లేచేలాగా ఉన్నాడు. ఒక స్పూన్ పౌడర్ అయితే నిహాన్కి సరిపోయిద్ది ఒక పూటకి. సో ఇంకా ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ పౌడర్, ఒక స్పూన్ పౌడర్ అందులో వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోవాలి. ఇంకా పక్కనే కొంచెం వాటర్ మరిగించి ఇంకా ఇప్పుడు కలిపిన ఈ పౌడర్ ఉంది కదా ఉండలు లేకుండా, సో ఇంకా ఇది మరిగే నీళ్ళల్లో వేసి మంచిగా కలుపుతూ ఉంటే ఉడుకుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు కొంచెం సాల్ట్ అను లైట్గా నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా ఉడికించాలన్నమాట అదంతా కూడాను. అలా ఉడికి మంచి థిక్ పేస్ట్ లాగా తయారైద్ది అది. అలా పేస్ట్ లాగా అయిందంటే ఇంకా అది రెడీ అయిపోయినట్టే. సో ఇంకా అదే తినిపించేస్తున్నాను నిహాన్ కూడా. మంచిగా తిన్నాడు, టేస్ట్ కూడా నచ్చింది అనుకుంటా. సో ఇంకా తర్వాత మేము కూడా చికెన్ పలావ్ చేసా కదా, అది కూడా వేడిగా తినేసాము. సో ఇదనమాట వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుద్దాం.